భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపార్ట్మెంటల్ పరీక్షలు ఎప్పుడు ఉంటాయా అని చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు మరి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి టైం టేబుల్ ను ఏపీపీఎస్సీ ఈ రోజు విడుదల చేయడం జరిగింది. మరి డిపార్ట్మెంటల్ పరీక్షలు ఎప్పుడు ఉండబోతున్నాయి, మరి ఏ సిలబస్ తో డిపార్ట్మెంటల్ పరీక్షలు ప్రభుత్వం నిర్వహించబోతోంది, మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం చూడడం కోసం మరి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ను మనం ఓపెన్ చేయాలి. మరి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు డైరెక్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో అనౌన్స్మెంట్స్ అనే దాంట్లోకి వెళ్తే మొత్తం ఈ రోజు చాలా విషయాలు మనకి ఇక్కడ రెడ్ కలర్ లో బ్లింక్ అవుతున్నవన్నీ కూడా అప్డేట్ అయిన సమాచారమే. మరి చాలా రోజులుగా ఏపీపీఎస్సీ వెబ్సైట్ అనేది మరి ఎటువంటి అప్డేట్ లేకోకుండా ఉన్న విషయం మనందరికి తెలిసిందే. మరి నిన్న ఏపీపీఎస్సీ చైర్మన్ అయినటువంటి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేయడంతో మరి ఈ రోజు ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో చాలా రకాలైనటువంటి అప్డేట్స్ అన్ని కూడా విడుదల అవడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇందులో డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి వివరాలతో పాటు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కు సంబంధించినటువంటి సెలక్షన్ నోటిఫికేషన్, అలాగే మరి మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదకు సంబంధించి ఆయుష్ డిపార్ట్మెంట్ లో దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే ఏపీ ప్రివెంటివ్ మెడికల్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ కు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా విడుదల చేయడాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దాంతో పాటు డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి మరి ఇక్కడ మనకు టైం టేబుల్ కూడా విడుదల చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం ఇక్కడ ఈ అనౌన్స్మెంట్స్ లో మనం ఇక్కడ వెబ్ నోట్ ఫర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2024 సెషన్ అంటూ ఫస్ట్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫస్ట్ మనం దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ ని చూస్తే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2024 సెషన్ ఆర్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఫ్రమ్ July 28 to August 2nd 2024. The detailed day-wise and test-wise timetable is available on the Commission's website అంటూ పేర్కొనడం జరిగింది. మరి డే వైజ్ గా ఉన్నటువంటి ఈ టైం టేబుల్ ని మనం చూడాలి అనుకుంటే మరి ఇదే అనౌన్స్మెంట్స్ లో ఇక్కడ ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఫర్ డిపార్ట్మెంటల్ టెస్ట్స్ అనే సమాచారం ఉంది. దీన్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ విధంగా లింక్స్ వస్తాయి. డిపార్ట్మెంటల్ టెస్ట్ బ్రీఫ్ నోటిఫికేషన్ అనెక్సర్ 1 అనెక్సర్ 3 టైం టేబుల్ అంటూ మనం ఇక్కడ టైం టేబుల్ చూడాలి కాబట్టి ఫస్ట్ టైం టేబుల్ అనేది క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు పీడిఎఫ్ లో టైం టేబుల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ టైం టేబుల్లో మరి పరీక్షకు సంబంధించినటువంటి పేపర్ వివరాలు, ఏ రోజున ఏ పేపర్ పరీక్షలు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఇందులో మనం చూసుకోవచ్చు. మొదటగా ఈ పరీక్షలు అయితే జూలై 28 ఉదయం 10 నుంచి 12 గంటల వరకు మనకి పరీక్షలు అనేవి ప్రారంభం అవుతూ ఉన్నాయి. మరి ఇందులో మరి మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఈ టైం టేబుల్ కు సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ని మీరు క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫార్మాట్ లో టైం టేబుల్ డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో మరి మీరు ఏదైతే పేపర్ కి అప్లై చేశారో పేపర్ కోడ్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది, నేమ్ ఆఫ్ ద పేపర్ అంటూ కూడా కనిపిస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పేపర్ కోడ్ ని బట్టి ఈ పేపర్ టైటిల్ ని చూడవచ్చు. మరి దాని ప్రకారంగా మీరు ఏ రోజు ఏ పరీక్ష ఉంటుంది అనే విషయాన్ని అయితే ఇందులో మీరు క్లియర్ కట్ గా చూసుకోవచ్చు. మరి చూస్తూ ఉన్నాం చాలా రకాలైనటువంటి పేపర్స్ అన్ని కూడా ఇక్కడ మరి పరీక్షకు సంబంధించినటువంటి పేపర్లన్నీ కూడా ఇక్కడ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఎక్కువగా ఉపాధ్యాయులు రాసేటటువంటి పరీక్ష మరి 88 అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. డిపార్ట్మెంట్ టెస్ట్ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫస్ట్ పేపర్ విత్ బుక్స్ అంటే ఇక్కడ కనిపిస్తుంది. ఈ పరీక్ష అయితే జూలై 30వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఒక పేపర్ అంటే 88 పేపర్. అలాగే 97 పేపర్ డిపార్ట్మెంట్ టెస్ట్ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెకండ్ పేపర్ విత్ బుక్స్ అనేది మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు, జూలై 30 మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు రెండో పేపర్ ఉంటుంది. నెక్స్ట్ మరి 141 పేపర్ మరి జూలై 31వ తేదీ 141 పేపర్ ది అకౌంట్స్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అనే పేపర్ అయితే జూలై 31 2024వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉపాధ్యాయులు రాసే పరీక్షలు ఇవే కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ఎవరైనా మరి స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ రాస్తుంటే ఆ స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కూడా మరి జూలై 31వ తేదీ మధ్యాహ్నం ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ ఫర్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైయర్ స్టాండర్డ్ వితౌట్ బుక్స్ అంటూ
3 to 6 PM అంటూ ఇక్కడ టైం చూస్తూ ఉన్నాం. 37 పేపర్ కోడ్ 37 అన్నమాట. ముఖ్యంగా మరి ఉపాధ్యాయ వర్గానికి చెందినటువంటి వారు ఈ పరీక్షలు రాస్తూ ఉంటారు. అటువంటి వారికి సంబంధించినటువంటి తేదీలు నేను మీకు ఇప్పుడే తెలియజేయడం జరిగింది. అంటే జూలై 30 అలాగే జూలై 31వ తేదీన మరి పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. ఇక వేరే డిపార్ట్మెంట్ వారైతే మీరు ఏ పేపర్కి అయితే అప్లై చేశారో ఆ పేపర్ కోడ్ ను చూసుకొని మరి మీకు పరీక్ష ఎప్పుడు ఉంటుంది అనే దాన్ని ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తంగా ఏపీపీఎస్సి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి టైం టేబుల్ ను విడుదల చేయడం జరిగింది. అలాగే ఇక్కడ బ్రీఫ్ నోటిఫికేషన్ కూడా ఉంది, దాన్ని కూడా కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ని కూడా ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి ఏపీపీఎస్సి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ సంబంధించి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ కు సంబంధించి సిలబస్ అనేది రివైజ్ చేయడం జరిగింది. మరి ఎవరైతే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఉన్నారో వారు ఈ మార్పును గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి రివైజ్డ్ సిలబస్ ను మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రివైజ్డ్ సిలబస్ ఫర్ ఏపీపీఎస్సి డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ ఫర్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ అంటూ లింక్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు మరి టోటల్ గా సిలబస్ అనేది కూడా డౌన్లోడ్ అవుతుంది. ఈ సిలబస్ డౌన్లోడ్ చేసుకొని దీని ప్రకారంగా మీరు డిపార్ట్మెంటల్ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చు. మరి ఈ సిలబస్ అనేది ఇప్పుడు మేలో జరగబోయే సెషన్ నుంచి అమల్లోకి రాబోతోంది అంటూ కూడా మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఏపీపీఎస్సికి సంబంధించి మరి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ కు సంబంధించి వీరు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద వస్తారు. మరి దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ది అప్లికెంట్స్ ఫర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ పేపర్ కోడ్ నంబర్ 170. ఈ కోడ్ పేపర్ నంబర్ ఏదైతే పేపర్ కోడ్ 170 ఉందో ఆ సిలబస్ అనేది మారింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ యాజ్ పర్ ద రిక్వెస్ట్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ the syllabus is updated. The examinations are conducted with updated syllabus from May 2024 onwards. The updated syllabus is available on the commission's website అని మనకి ఇక్కడ లింక్ కూడా ఇచ్చారు. అంటే మనం ఇక్కడ అనౌన్స్మెంట్స్ లో చూస్తూ ఉన్నాం మరి రివైజ్డ్ సిలబస్ ఫర్ ఏపీపీఎస్సి డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్స్ అంటూ ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ ఫర్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ అనే హెడ్డింగ్ కూడా ఇక్కడ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎవరైతే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఉంటారో వారి యొక్క ప్రొబేషన్ ఖరారు కావాలంటే కంపల్సరీగా వారు ఈ డిపార్ట్మెంటల్ పరీక్ష క్వాలిఫై కావాలి. గతంలో కూడా చూసాం డిపార్ట్మెంటల్ పరీక్షలు క్వాలిఫై అయితేనే మరి వారికి ప్రొబేషన్ అనేది కన్ఫర్మ్ చేయడం జరిగింది. అదే విధంగా మరి ఇప్పుడు కూడా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ కు యొక్క ప్రొబేషన్ ఖరారు చేయడానికి ఈ డిపార్ట్మెంటల్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. మరి డిపార్ట్మెంటల్ పరీక్ష అనేది వారు క్వాలిఫై అయితేనే వారి ప్రొబేషన్ అనేది క్లియర్ అవుతుంది. మరి అటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది విడుదల అవడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏపీపీఎస్సి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మరి అభ్యర్థులు చాలా కాలంగా డిపార్ట్మెంటల్ పరీక్షల టైం టేబుల్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఆ టైం టేబుల్ విడుదల అవడం జరిగింది. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా డిపార్ట్మెంటల్ టెస్ట్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ ను కూడా భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.